హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు స్నాక్స్ రెసిపీస్ వచ్చేసి శంకరపారాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో హెల్తీ అయిన స్నాక్ ఐటమ్ ఇది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసేసి అరకప్పు పాలు పోసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకున్నాక వడపోసుకోవాలి. ఈ బెల్లం పాలను వడపోసుకొని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, అరకప్పు వరకు నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకున్నాక చేతితోటి ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలాగా ఫామ్ అయితే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇందాక కరగబెట్టిన బెల్లం పాలు కూడా పోసేసుకొని కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్ లాగా తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇట్లా చపాతీలాగా పెద్దగా చేసుకొని రోల్ చేసేసి ఒక 2 సైడ్స్ 4 సైడ్స్ కూడా ఎడ్జ్ తీసేసి స్క్వేర్ షేప్లోని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చపాతీ చేసేటప్పుడు కొద్దిగా మందంగా ఉంచుకోవాలి, మరి పలుచగా చేయకూడదు. ఇలా మందంగా వచ్చేంత తీసుకొని ప్లేట్లో వేసేసుకొని మరి ఇంకొక చపాతీ తీసుకొని సర్కిల్ షేప్లోని చేసుకోవాలి. థమ్స్అప్ బాటిల్ మూత తీసుకొని ఇలా గుండ్రంగా తిప్పుకుంటే షేప్ కూడా సర్కిల్ షేప్లో కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి. చిన్న బిస్కెట్ లాగా ఉంటుంది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేసేసి ఫ్రై చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక నెల రోజుల వరకు ఎంత క్రిస్పీగా ఉంటాయో. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. మా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.